సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజైతే మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మొన్నటి వరకు అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ హడావుడి అయితే అయిపోయింది. కాంగ్రెస్ అయితే గెలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. సో అదంతా మనకు తెలిసిన విషయమే. మళ్ళీ ఈసారి లోక్సభ ఎలక్షన్స్ అయితే హడావుడి మొదలైపోయింది. ఇక్కడ చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఈ రోజు అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా 25,000 పెట్టి అప్లికేషన్స్ అంటున్నారు. అదే నార్మల్ వాళ్ళందరికీ అయితే మాత్రం 50,000 పెట్టి అప్లికేషన్స్ తీసుకోవాలి అని అంటున్నారు. ఇక్కడైతే మనతో పాటు ఒక ఆశావాహి ఉన్నారు. వారిని అడుగుదాము, అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి పేరు ఏంటి అనే డీటెయిల్స్ వారి మాటల్లోనే విందాము. సార్ నమస్తే. సార్ మీ పేరు? నమస్తే మేడం, నా పేరు భూక్యా మంగీలాల్ నాయక్ అండి. ఎక్కడి నుంచి సార్? నేను మహబూబాద్ లోక్సభకి దరఖాస్తు చేశాను మేడం. ఓకే, ఏమనుకుంటున్నారు? మీకు వస్తుంది అనుకుంటున్నారా? మీరు ఏ ఆశతో కంటెస్ట్ చేశారు? మీకున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేడం, నేను మహబూబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో గత 25 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్నాను. పార్టీ నిబంధనలకు, పార్టీ బైలాస్ ఏవైతున్నాయో, పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని 25 సంవత్సరాల్లో ఏదైతే ఇచ్చినటువంటి ప్రతి పిలుపు మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ఈవెన్ దేశ స్థాయిలోగా ఏదైనా పార్టీ పిలుపు ఇస్తే 100% పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వర్తించాను. పార్టీలో ఒక కట్టుబడి, పార్టీ నిబంధనావళి కట్టుబడి ఉన్నటువంటి ఒక నికార్సున్నటువంటి నేను కాంగ్రెస్ కార్యకర్తను. ఈరోజు మహబూబాబాద్ ఆ పార్లమెంటు ట్రైబల్స్కి రిజర్వ్డ్ అయినటువంటి పార్లమెంట్ అది. నేను ఉన్నత విద్యావంతుడిని, ఎంటెక్ చేశాను నేను. అదేవిధంగా లా కూడా చేశాను. ఈ గిరిజన కమ్యూనిటీలో అత్యంత అంటే ఒక క్వాలిఫైడ్, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని నేను. ఇవన్నీ వదిలేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు, ఆదివాసీలు, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు ఏకైక అండ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ జెండా ద్వారానే ఏదైనా ఆ ప్రజలకు న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇతర మార్గాలను ఎక్కడ కూడా పనిచేయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఒక సామాన్య కార్యకర్త నుండి అంచెలంచెలుగా నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీ వరకు ఎదిగాను. ఎస్టీ సెల్లో కూడా నేను వైస్ చైర్మన్ చేశాను. గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. నేను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఇచ్చినటువంటి అవకాశంతో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను ఈ స్థాయికి వచ్చాను. ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కాంగ్రెస్లో చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 స్కీములు ఇవన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో కొన్ని స్కీమ్స్ కూడా మనం అమలు చేశాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ నుంచి నాకు లోక్సభ సీటు ఇస్తుందనేది ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.